80వ సూరా అబస బ్రుకుటి ముడిచాడు. అవతరణ మక్కా. సూక్తులు 42. అనంత కరుణామయుడు అపార కృపాసాగరుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అతను తన దగ్గరకు అంధుడొచ్చాడని బ్రుకుటి ముడిచి ముఖం తిప్పుకున్నాడు. నీకేం తెలుసు? ఆ అంధుడు తనను తాను సంస్కరించుకుంటాడేమో, లేదా హితోపదేశాన్ని శ్రద్ధగా ఆలకిస్తాడేమో. హితోపదేశం అతనికి ప్రయోజనం కలిగిస్తుందేమో. సత్యాన్ని ఖాతరు చేయని వాడి పట్ల నీవంతగా ఆసక్తి చూపుతున్నావా? అతను దారికి రాకపోతే అందులో నీ దోషం ఏముంటుందని? అల్లాహ్కి భయపడుతూ నీ దగ్గరకు పరిగెత్తుకొచ్చిన వాడిని చూసి నీవు ముఖం తిప్పుకుంటున్నావు. అలా ఎంతమాత్రం చేయకూడదు. ఇది హితోపదేశం. ఇష్టమైన వాడు దీన్ని స్వీకరిస్తాడు. ఇది మహోన్నతమైన ప్రతిష్టాత్మకమైన పవిత్రమైన పుటలలో లిఖించబడి ఉంది. అవి గౌరవనీయులైన పరిశుద్ధ లేఖకుల హస్తాలలో ఉంటాయి. మానవుడు నాశనమైపోను. ఎంతటి కృతజ్ఞుడు! తనను అల్లాహ్ ఎలాంటి పదార్థంతో పుట్టించాడో అతనికి తెలియదా? తుచ్చమైన వీర్య బిందువుతో. అల్లాహ్ అతడిని సృష్టించి అతనికొక జాతకం నిర్ణయించాడు. తర్వాత అతని శ్రేయస్సు కోసం జీవన పథాన్ని సులభతరం చేశాడు. చివరికి మృత్యువు కలిగించి అతడిని సమాధికి చేర్చుతున్నాడు. ఆ తర్వాత తాను తలుచుకున్నప్పుడు అతన్ని మళ్ళీ బ్రతికించి లేపుతాడు. అలా ఏమాత్రం చేయకూడదు. అతను అల్లాహ్ ఆదేశించిన విధి నెరవేర్చలేదు. మానవుడు తన ఆహారం వైపు దృష్టి సారించాలి. మేము నీటిని పుష్కలంగా కురిపించాం. తద్వారా నేలను చిత్రమైన రీతిలో చీల్చి అందులో నుంచి ధాన్యం, ద్రాక్ష, కూరగాయలు, ఆలివ్ ఖర్జూర చెట్లు, దట్టమైన తోటలు, రకరకాల పండ్లు, పచ్చిక మొలకెత్తించాం. మీకు మీ పశువులకు జీవన సామగ్రిగా, ప్రాణాధారంగా ఈ ఏర్పాట్లన్నీ చేశాం. చివరికి గూబలు పగలగొట్టే ప్రళయ శంఖారావం ఉధృతమైనప్పుడు ఆ రోజు మానవుడు అదిరిపోయి తన సోదరులు, తల్లిదండ్రులు, భార్యాపిల్లల్ని వదిలి పరుగులంకించుకుంటాడు. ప్రతి ఒక్కడిపై భయంకరమైన ఆపద వచ్చి పడుతుంది. అప్పుడు ఏ ఒక్కడికి తన గురించి తప్ప ఇతరుల గురించిన ఆలోచనే రాదు. ఆ రోజు కొందరి ముఖాలు దేదీప్యమానంగా వెలిగిపోతుంటాయి. ఆ ముఖాలలో చిరునవ్వులు, ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. వీరు సత్యాన్ని విశ్వసించిన సజ్జనులై ఉంటారు. మరికొందరి ముఖాలు మట్టి కొట్టుకొని నల్లగా మాడిపోయి ఉంటాయి. వీరు సత్యాన్ని నిరాకరించిన దురాత్ములై ఉంటారు.